మర్డర్ కేసుకి సంబంధించినటువంటి ఇన్వెస్టిగేషన్లో ఆద్యంతము మాకు సహకరించినటువంటి గద్వాల్ జిల్లా మీడియా మిత్రులకి, అదేవిధంగా ఎంతో సున్నితమైన సంక్లిష్టమైన కేసుని మీ అందరికీ తెలుసు. తెలంగాణ పోలీసింగ్కి దేశం మొత్తం మీద కూడా చాలా పేరుంది. ఆ పేరుని ఏమాత్రం ఉమ్ము చేయకుండా ఈ కేసుని సంచలనాత్మక టైంలో ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేసి అందరి నిందితులను అరెస్ట్ చేసినటువంటి గద్వాల్ జిల్లా పోలీస్ యంత్రాంగం ప్రతి ఒక్కరిని కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. కేసు పూర్వపరాల్లోకి వెళ్తే మనకి మధ్యప్రదేశ్కి సంబంధించినటువంటి నవ యువ జంట మేఘాలయ హనీమూన్ మర్డర్ కేసుని దేశ ప్రజలు మర్చిపోకముందే, అదేవిధంగా పెళ్ళైన నెల రోజుల్లోపే ప్రియుడితో కలిసి భర్తను అంతం చేయడం జరిగింది. ఈ తేజేశ్వర్ మర్డర్ కేసుకి సంబంధించి ఏమేమి ప్రత్యేకతలు ఉన్నాయంటే, ఈ మర్డర్ కేసులో ఎంగేజ్మెంట్ అయిన కాడ నుంచి కూడా ఇతన్ని తేజేశ్వర్ని చంపడానికి ఐశ్వర్య అతని ప్రియుడు మనకి తిరుమల కూడా ఫస్ట్ నుంచి కూడా మనకి ప్లాన్ చేసుకోవటం జరిగింది. దీంట్లో డిసీజ్డ్ యొక్క మూమెంట్స్ తెలుసుకోవడం కోసం ఎప్పటికప్పుడు జీపీఎస్ ట్రాకర్ను వాడటం జరిగింది. అదేవిధంగా సుఫారీ గ్యాంగ్ని ఒకదాన్ని ఎంగేజ్ చేసుకొని ఆ గ్యాంగ్లో ఉన్నటువంటి సభ్యులందరూ కూడా డిసీజ్డ్తో ఒక ఫ్రెండ్షిప్ని డెవలప్ చేసుకొని నమ్మించి తీసుకెళ్లి మర్డర్ చేయడం జరిగింది. కేసు పూర్వ ఈ ఐశ్వర్య మదర్కి కూడా ఈ అక్యూజ్డ్తో ఇల్లీగల్ ఇంటిమసీ ఉంది. ఎప్పటికీ కూడా నా కూతురికి అఫీషియల్గా పెళ్ళి అవ్వటం కష్టమేమో, ఏదో రకంగా పెళ్లి చేయాలి అనేటటువంటి ఇంటెన్షన్ ఒకటి ఉంది. అయితే వీళ్ళిద్దరి మధ్య ఎంత అటాచ్మెంట్ ఉంది అంటే, ఈ ఐశ్వర్య కానీ ఆ బ్యాంక్ మేనేజర్ కానీ 24/7 ఎవరో ఒకళ్ళు వీడియో కాల్, వాట్సాప్ వీడియో కాల్ రన్ అవుతూనే ఉంటుంది. వాళ్ళు వర్క్ చేస్తున్నప్పటికీ కూడా అతను బ్యాంకులో వర్క్ చేస్తున్నా వాట్సాప్ వీడియో కాల్ అతను కనపడుతూనే ఉండాలి. ఈమె ఇంట్లో ఉన్నా కూడా ఏదో ఒక పని చేస్తున్నా ఈమె వీడియో కాల్ అతనికి కనపడుతూనే ఉండాలి. ఈవెన్ మ్యారేజ్ అయిన తర్వాత కూడా అది కంటిన్యూ అయింది. సరే, ఇంకోటి ఒక నాలాలో పడేసేసి బాడీని డిస్పోజ్ చేసి ఎటు డిస్పోజ్ అయ్యారు. సో ఈ క్రమంలో మనం ఇన్వెస్టిగేట్ చేస్తూ ఈ మర్డర్ కేసులో మనం ఇప్పటి వరకు మొత్తం 8 మందిని అదుపులోకి తీసుకున్నాము. దీంట్లో మెయిన్ అక్యూజ్డ్ అయినటువంటి బ్యాంక్ మేనేజర్ తిరుమల్, అదేవిధంగా డిసీజ్డ్ వైఫ్ ఐశ్వర్య, అదేవిధంగా ఈ సుఫారీ గ్యాంగ్ని లీడ్ చేసినటువంటి నగేష్, పరశురాం, రాజేష్, అదేవిధంగా ఇంటి పక్కనే ఉంటూ ఎప్పటికప్పుడు వీళ్ళ మూమెంట్ని తిరుమలకి వాళ్ళకి అందజేసినటువంటి మోహన్, అదేవిధంగా మర్డర్ చేశాడని తెలిసిన తర్వాత కూడా ఈ తిరుమలకి సహకరించి అతన్ని ఎస్కేప్ చేయడానికి ట్రై చేసినటువంటి అతని ఫాదరు, అదేవిధంగా రిటైర్డ్ ఏపీఎస్పీ హెడ్ కానిస్టేబుల్, అదేవిధంగా డిసీజ్డ్ వైఫ్ యొక్క మదర్ సుజాతను కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. వీరి దగ్గర నుంచి సుఫారీకి సంబంధించినటువంటి కొంత అమౌంట్ని, కొన్ని సెల్ ఫోన్స్ని, అదేవిధంగా డిసీజ్డ్ బైక్కి పెట్టినటువంటి జీపీఎస్ ట్రాకర్ని, వేటకోడ వల్ల వీటన్నిటిని కూడా సీజ్ చేయడం జరిగింది. ఈ మొత్తం కేసు ఇన్వెస్టిగేషన్ని చాలా చక్కగా చేసినటువంటి గద్వాల్ సిఏ, అదేవిధంగా అతని టీంని, అదేవిధంగా ఈ కేసు ఇన్వెస్టిగేషన్లో మాకు అన్ని విధాలుగా సహకరించినటువంటి మీడియా మిత్రుల్ని ప్రత్యేకంగా అభినందిస్తున్నాము. ఈ కేసు ఇన్వెస్టిగేషన్లో సహకరించిన ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన రివార్డుని శాంక్షన్ చేయడం జరుగుతుంది. 18వ తారీఖు డిసీజ్డ్కి సంబంధించినటువంటి బ్రదర్ మన పోలీస్ స్టేషన్కి వచ్చి తన తమ్ముడు మిస్ అయినట్టుగా మనకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ కంప్లైంట్ని బేస్ చేసుకొని మనం మ్యాన్ మిస్సింగ్ కేసు రిజిస్టర్ చేశాము. సో అతనికి సంబంధించినటువంటి బైక్ ఎక్కడ పార్క్ అయి ఉంది, అదేవిధంగా అక్కడి నుంచి ఒక 3 పర్సన్స్ వచ్చి అతన్ని ఒక వెహికల్లో ఎక్కించుకెళ్ళినట్లు మనకి సీసీటీవీ కెమెరాలో స్పష్టంగా కనపడింది. దాన్ని బేస్ చేసుకొని మనం అబ్జర్వ్ చేస్తే వాళ్ళు ఎవరు అన్నోన్ పర్సన్స్ కాదు, చాలా ఫ్రెండ్లీగా చాలా మాట్లాడుకుంటూ స్నేహపూర్వకంగా మాట్లాడుకుంటూ వెహికల్లో బోర్డ్ అయినట్టు కనపడింది. సో మనం ఇది గద్వాల్ బోర్డర్ డిస్ట్రిక్ట్ అవడం వల్ల వెంటనే మనం అన్ని వైపులా కూడా, ముఖ్యంగా ఏపీ సైడ్, కర్నూలు సైడ్, అదేవిధంగా కర్ణాటక సైడ్ కూడా స్పెషల్ టీమ్స్ని పంపించడం జరిగింది. ఈలోపు మనకి అన్ని అన్నోన్ డెడ్ బాడీస్ని కూడా మనం వెరిఫై చేయడం జరిగింది. మనకి ఈ ఇన్సిడెంట్ మనకి జరిగిన తర్వాత ఆల్మోస్ట్ సండే రోజు మనకి కర్నూలు ఏరియాలో ఒక డెడ్ బాడీని ఐడెంటిఫై చేయడం జరిగింది. ఈ డెడ్ బాడీని మనం కంపేర్ చేస్తే ఇతను మనకి మిస్ అయినటువంటి తేజేశ్వర్ డెడ్ బాడీతో మనకి అన్ని సిమిలారిటీస్ కూడా రావటం వల్ల మనం ఇంకా ఇన్వెస్టిగేషన్ ఇంప్రూవ్ చేయడం జరిగింది. సో దానిలో భాగంగా మనం వరుసన ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తే ముఖ్యంగా దీంట్లో కాన్స్పిరేషన్ డిసీజ్డ్ యొక్క వైఫ్ అయినటువంటి ఐశ్వర్య, అదేవిధంగా ఆమెకు సంబంధించినటువంటి లవర్ బ్యాంక్ మేనేజర్ది మనకి మెయిన్ కాన్స్పిరసీ బయటపడింది. సో ఆ విధంగా ఇన్వెస్టిగేషన్ని మనం స్టార్ట్ చేయడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా బ్యాంక్ మేనేజర్ ఎవరైతే తిరుమల ఉన్నాడో ఇతనికి సంబంధించి
ఇతనికి డిసీజ్డ్ వైఫ్ అయినటువంటి ఐశ్వర్య యొక్క మదర్తో కూడా ఇల్లీగల్ ఇంటిమసీ ఉంది. తర్వాత ఈ డిసీజ్డ్ వైఫ్తో కూడా ఇల్లీగల్ ఇంటిమసీ పెట్టుకోవడం జరిగింది. సో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈమెని సెకండ్ మ్యారేజ్గా కానీ లేకపోతే ఎట్టి పరిస్థితుల్లో ఆమెతో సెక్సువల్ రిలేషన్ కంటిన్యూ చేయాలనేటువంటి దురుద్దేశంతో ఈమెకి ఎంగేజ్మెంట్ అయినప్పటి నుంచి కూడా అతని దగ్గరికి లోన్ కోసం వచ్చినటువంటి నగేష్ అనేటటువంటి వ్యక్తితో ఒక ఒప్పందం కుదుర్చుకొని ఏదో ఒక రకంగా నువ్వు అతన్ని ఎలిమినేట్ చేయి, నీకు ఎంత డబ్బు కావాలంటే అంత ఇస్తాము, అదేవిధంగా నీకు ఎన్ని లోన్స్ కావాలంటే అన్ని లోన్స్ శాంక్షన్ చేస్తానని చెప్పి నమ్మించడం జరిగింది.